రాజస్థాన్ రాష్ట్రంలో బన్స్వారా గ్రామంలో 126 సంవత్సరాల్లోని అతి పురాతనమైన చర్చి గుడిగా మారిపోయిందని వదంతులు రేపుతున్నారు. కొంత క్రైస్తవ సమాజం కూడా తత్తరిల్లిపోతుంది. కొద్దిగా వాస్తవాలు గమనిద్దాం. కొన్ని సంవత్సరాలుగా నలుగురుగా ఉన్న ఒక కుటుంబం దేవుని నమ్ముకున్నారు. వారి స్థలంలో ఇల్లు కట్టి ఆ ఇంటిలో కొంత ప్రాంతాన్ని, వారి స్వాధ్యతలు కొంత ప్రాంతాన్ని ఆదివారం చర్చి నడిపిస్తున్నారు. ఈ మతోన్మాదం పెరిగి పేదల్ని వెనక్కి లాగడానికి గర్వాపసి చేయాలని ప్రయత్నిస్తున్న బలవంత మత మార్పుల్లో విధానంలో ఆ ఇంటి యజమాని యొక్క బలహీనతని గురిపెట్టి మతోన్మాదులు తన్ని ఆకర్షించడం మొదలుపెట్టారు. గమనించిన స్థానిక సంఘము సేవకులు వేరే చోట చర్చ్ కట్టి సుమారు 126 మందితో చర్చ్ నడిపిస్తున్నారు. ఇప్పుడు గుడిగా కట్టబడింది చర్చ్ అన్న ప్రాంతం 6 నెలలుగా మూతవేయబడింది. వేరే చోట చర్చ్ నడిపిస్తున్నారు. ఎవరైతే ఆ ఇంట్లో చర్చ్ నడిపించుకుంటున్నారో ఆ అస్సామి తప్ప ఆ ఇంట్లో యజమానురాలు మరొక 2 ఇప్పటికీ చర్చికి వెళ్తున్నారు. ఒక్క అస్సామి గర్వాపసి చేయబడ్డవాడు బలవంతంగా. ఆ షడ్ని పైన ముందుగా ఏదో రేకులు మార్చి చూపించి గుడిగా మారిందని మతోన్మాదులు గోక్కొని సంతోషిస్తుంటే క్రైస్తవులు బెదురుతున్నట్టు కనబడుతుంది. వాస్తవానికి వేరే చోట స్థిరమయంగా చర్చి కట్టబడ్డది. అక్కడ విశ్వాసంలో అక్కడ నడిపించుకున్నారు. ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటిని ఈ యొక్క గర్వాపసి కోసం ఫోర్స్ చేయబడ్డ యజమాని ఒక్కడే ప్రలోభపడబడి అది వారికి ఇవ్వడం జరిగింది. తప్పులేదు. కొన్ని చోట్ల ఏదో మతం మారితే లబ్ధి వస్తుందని ప్రలోభాలతో వచ్చిన వారు వెనక్కి వెళ్ళడం సహజమే. వెనక్కి వెళ్ళాలనే కోరుతున్నాం. అంటే అయితే సత్యమందు స్థిరపడాలి, లేకపోతే దేవుడే నులివెచ్చగా ఉండొద్దని చెప్పున్నారు. కనుక వాక్యంలో స్థిరపడిన వారే కడవరకు నిలబడతారు. ప్రలోభాలకి దురాశల కోసం క్రీస్తుని వెంబడించిన వాడు ఎవరైనా సరే ఇలాగే వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ఫిల్టరేషన్ టైం. బహుశా వెళ్ళిపోవచ్చు. అక్కడ న్యాయవాది, ఆ ప్రాంత పరిచితుడు ఆ స్థలానికి వెళ్ళిన, ఆ స్థలానికి దగ్గరలో ఉన్న ఆ రాజస్థాన్ యొక్క లాయర్ గారి మాటల్లో మనం ఇప్పుడు విందాం. తెలుగు క్రైస్తవ సమాజమా, రాజస్థాన్లో ఒక చర్చ్ హిందూ టెంపుల్గా మారిపోయిందని తప్పుడు జరుగుతున్న ప్రచారం కొరకు రాజస్థాన్లో ఉన్న మన రంజిత్ పాల్ గారు ఉన్నారు. ఆ వివరాన్ని తెలియజేస్తారు. वहाँ पे जो चर्च बिल्डिंग दिखाया जा रहा है वो चर्च बिल्डिंग नहीं है। वो एक बिलीवर है, उसका अपना घर है जिसको चर्च के टाइप में उसने बनाया हुआ है। और वहाँ पे वो चर्च बिल्डिंग नहीं है, फुली बताना चाहता हूँ। उसके साथ में वो उन्होंने अपनी मर्जी से वहाँ पे हिंदू टेम्पल में कन्वर्ट किया है, ना कि किसी के फोर्सफुली के द्वारा। तो इसलिए बिल्कुल भी जो ये दिखाया जा रहा है कि चर्च को मंदिर बनाया गया, ये बिल्कुल गलत है। वो उसकी ओन प्रॉपर्टी था, तो उसने अपने प्रॉपर्टी में पहले चर्च, अभी उसको क्या है कि मंदिर के रूप में दिखा रहा है। मैं पर्टिकुलर बताना चाहता हूँ वो चर्च बिल्डिंग नहीं है, वो उनका अपना पर्सनल प्रॉपर्टी है। वो तो बिलीवर्स कहाँ गया? वो तो नया बिल्डिंग बना दिया क्या? वो क्या है कि जो वहाँ पे पास्टर थे वो अनदर प्लेस में, अनदर विलेज में चर्च शिफ्ट किया गया है और वहाँ पे चर्च चल रहा है। और ये चर्च लास्ट 6 मंथ से बंद था, जिसको चर्च के रूप में दिखाया जा रहा है। जो वहाँ के बिलीवर्स थे, पास्टर थे, वो अनदर विलेज में चर्च मिनिस्ट्री स्टार्ट है। तो वहाँ कोई इशू नहीं है, केवल एक परिवार ही है जो घर वापसी किया है। थैंक यू. सच्चन ग्रहितम. James Kompatla with Ranjit Paul. Thank you.